ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలం కొడవటంచలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ మేరకు రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నూతన గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షలతో, అలాగే కొడవటంచ దేవస్థానంలోని నాగులమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రంగాయపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రహారీ గోడకు 10 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. రెండో యాదగిరి పుణ్యక్షేత్రంగా కొడవటంచను అభివృద్ధి చేస్తారన్నారు ఎమ్మెల్యే గండ్ర. రాష్ట్ర మంత్రులను కొడవటంచకు ఆహ్వానిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయనినేని సంపత్రావు, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, రేగొండ పిఎస్సిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్రావు తదితరులు పాల్గొన్నారు. మడలయ దేవాలయానికి కూడా శంకుస్థాపన చేశాం. అదేవిధంగా టూరిజం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసి బస్సు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రేగొండ నుంచి రంగయ్యపల్లి, లింగాల నుంచి కొడవటంచ, కాకర్లపల్లి, గోపాలపురం నుంచి ఒడతల నుంచి ఎస్ఎం కొత్తపల్లి, దూదిపల్లి మీదకెళ్ళి భూపాలపల్లి కాలేజ్ పోయటానికి, జిల్లా హెడ్ క్వార్టర్ పోయటానికి 4 ట్రిప్పుల బస్సు కూడా ప్రారంభించడం జరిగింది. దీన్ని సకాలంలో చిరు వ్యాపారులు కానీ, రైతాంగం కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, గౌడ కులస్తులకు రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది. ఈడ చాలా భూమి కూడా లొంతలో ఉంది. కాంపౌండ్ వాల్ నిర్మాణం కావాలని కోరారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇంకా సరిపోతే 5 లక్షలు కూడా ఇస్తాం. 15 లక్షలు ఇచ్చి అదే ఒక మడలయ్య గుడికి కూడా మరి ఏఈతో ఎస్టిమేట్ వేయించేసి దాన్ని కూడా మరి మంజూరీ వెంటనే పనులు ప్రారంభించాలని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. పనులు ప్రారంభం అయిపోతే ఎన్ని పైసలు అవుతాయో అన్ని చూసి దానికి కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈ రంగేపల్లి గ్రామంలో కొంతమంది దుర్మార్గులు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మమ్మీ ఈరోజు రేగొండ నుంచి మొదటి విలేజ్ రంగేపల్లి, ఈ రంగేపల్లి నుంచి చిట్యాల మీదకెళ్ళి టేకుమట్ల 2 మండలాలు హెడ్ క్వార్టర్ల మీదకెళ్ళి గర్మిలపల్లి నుంచి అటు మోరంచపల్లెకు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000 కిలోమీటర్ల యామ్స్ తీసుకుంటే దీన్ని ఈ నియోజకవర్గంలో మొదట్లో R&B ద్వారా యామ్స్లో తీసుకున్నాం. ఈ యామ్స్ ద్వారా రోడ్డు వైడనింగ్తో పాటు ఆ యామ్స్లో విలేజెస్ ఎక్కడైతే ఉంటాయో లైటింగ్ను కూడా మెయింటైన్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఎప్పటికి కూడా రవాణా సౌకర్యం దృష్టిలో దీన్ని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మొదటి విడతలో యామ్స్లో తీసుకోవడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిందారోపణలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలున్నారో రాబోయేటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు మరి తిప్పికొట్టే విధంగా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి. మీ ఎమ్మెల్యేగా మీ సత్యన్నకు తోడుగా నాకు సర్పంచ్, ఎంపీటీసీని ఈరోజు జెడ్పీటీసీలను, ఎంపీపీలను అందిస్తే ఈరోజు నిజాయితీగా పని చేయిస్తాం. అవినీతికి తావు లేకుండా తప్పు చేసిన వానికి నేలకు ముక్కు రాకిస్తాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే విధంగా నేను చూస్తానని తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వాదం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.